గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. మారుతున్న కాలంలో ప్రతి ఒక్కరికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలను కూడా అధిగమించడానికి ప్రతిరోజు మిల్లెట్స్తో టిఫిన్, అదేవిధంగా చద్దన్నము తదితర తింటూ కూడా వారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్జీ కళాశాల మైదానంలో ఉన్నాం. మైదానం దగ్గర కూడా ఉదయం చాలామంది కూడా వాకర్స్ వస్తుంటుంటారు. వాకర్స్ కూడా వారందరూ కూడా ఉదయం వాక్ చేసిన తర్వాత అదేవిధంగా చద్దన్నం, మిల్లెట్స్, అదేవిధంగా లెమన్ టీ తదితర ఆరోగ్యానికి సంబంధించిన ఫ్రూట్స్ తీసుకుంటూ కూడా వారు ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. జొన్న చద్దన్నము, అదేవిధంగా రాగి చద్దన్నము, ఇది కూడా గతంలో పూర్వకాలంలో మన పెద్దలు కూడా మొత్తం కూడా చద్దన్నాలు, అదేవిధంగా రాగులు, జొన్నలతో కూడా వారందరూ కూడా ఆరోగ్యాన్ని సంరక్షించుకునేవారు. దాంట్లో భాగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్ తదితర సంబంధిత వ్యాధులు వస్తున్న క్రమంలో వాటన్నింటిని కూడా రక్షించుకోవడానికి కూడా ఏదైతే మళ్ళీ పురాతన కాలంలో కూడా తాత ముత్తాతలు తిన్నటువంటి జొన్నన్నం, చద్దన్నం తదితర అవన్నీ కూడా ఇక్కడ మిల్లెట్స్ రూపంలో కూడా ప్రజలకు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్లో కూడా చూస్తాం. చాలామంది వీరందరూ కూడా చద్దన్నం కొంతమంది ఉన్నారు. వారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి ప్రతిరోజు చద్దన్నం ఏంటి ఉపయోగం ఏముంటుందన్న? చద్దన్నంలో అంటే సాంప్రదాయ వంటకాలలో గతంలో మనము చిన్నప్పుడు జొన్నలు, సజ్జలు, రాగులు వాటిని తినేవాళ్ళము. అయితే మారుతున్న కాలంలో ఇప్పుడు వాటిని అన్నిటినీ మర్చిపోయి ఈ జనరేషన్లో ఆయిల్ ఫుడ్కి అలవాటు పడి చాలా అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాము. కాబట్టి మళ్ళీ పూర్వంలో తిన్నటువంటి చద్దన్నాన్ని మళ్ళీ ఇక్కడ మన నల్లగొండ టౌన్లో ఎన్జీ కాలేజ్ ముందు స్టార్ట్ చేసి మనందరికీ ఆరోగ్యప్రదాయంగా నాకు అనిపిస్తుంది. మేమైతే రోజు వచ్చి ఈ చద్దన్నాన్ని సేకరిస్తూ ఉంటాము. చిన్నప్పటి నుంచి చాలా వరకు నాకు బాగా టేస్ట్ ఎట్లా ఉన్నా ప్రతిరోజు మీరు తింటున్నారు కదా, టేస్ట్ ఏ విధంగా ఉంటుంది? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంటే సంప్రదాయం కాబట్టి ఇవన్నీ న్యాచురల్గా పండేవి కాబట్టి ఎటువంటి ఆయిల్ అలాంటిది లేదు కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు మంచి టేస్ట్ ఉంది. మీరు ఇప్పుడు చద్దనం తింటుర్రు, మీ చిన్నతనంలో కూడా అమ్మమ్మ, నానమ్మ తిన్నారా? ఎట్లా నా చిన్నప్పుడు ఊర్లో అమ్మ జొన్నలు, సజ్జలు వండి పెట్టేది. వాటిని మళ్ళీ ఇప్పుడు అమ్మ చేతి వంటని మళ్ళీ ఇక్కడ తిన్నట్టుగా నాకు అనిపిస్తుంది. చాలా మళ్ళీ అమ్మ చేతి వంట గుర్తుకొస్తుంది. మొత్తం కూడా చిన్నతనంలో తిన్న అమ్మ చేతి వంట మళ్ళీ గుర్తుకొస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా దీనికి సంబంధించి నిర్వాహకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటన్నా ఈ స్పెషాలిటీ ఏంటి? రోజు ఎంతమంది ఇక్కడికి వస్తుంటుంటారు సార్? ఇది మన చద్దన్నం సార్, మన చద్దన్నం అని వెనకటి ఫుడ్ను మళ్ళీ మేము తీసుకొచ్చినాం సార్. దీని నిర్వాహకులు కేవై గిరి అని, ఆయన యోగా ట్రైనరు, ప్రకృతి విశ్లేషకులు. ఆయన గత సంవత్సరం నుంచి ఈ ఫుడ్ను మార్కెట్లోకి తీసుకొచ్చి చాలా అందరినీ ఆరోగ్యకరంగా మరియు ఇప్పుడు ఉన్నటువంటి కాలానికి అనుగుణంగా అన్నీ ఇప్పుడు టిఫిన్స్ అని మన మొత్తం ఆయిల్తో ఉన్నటువంటి పూరి కానీ ఇడ్లీ కానీ ఉన్నటువంటి అన్నిటినీ ఇవి చాలా హానికరం అని తెలిసి మన కేవై గిరి గారు ఇది తేవడం జరిగింది సార్. ఇది 1 year ఫుడ్ చేసుకున్నాం. ఎన్ని గంటలకు మీరు ప్రతిరోజు ఉదయం ఎన్ని గంటలకు వస్తుంటారు, ఎన్ని గంటలకు వెళ్తుంటారు? ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుంటుంది? అంటే మేము మార్నింగ్ 6:30కి వచ్చేస్తాం సార్. మేము మేకింగ్ చేసుకుంటాం ఇక్కడ పక్కన. ఇక్కడ 6:30కి వచ్చేస్తాం. 6:30 to 10:30 వరకు ఉంటాం సార్. ఇక్కడ రేట్ అంటే అందరికి అందుబాటులో ఉన్న రేటు సార్, రీజనబుల్ రేటు. ఇక్కడ రాగి చద్దన్నం అని రాగితో ఉంటుంది సార్. ఇది జొన్న సార్, ఇది జొన్న సద్దన్నము. ఇది అరికెల సద్దన్నము. ఇది మామూలుగా జనరల్గా మొత్తం 4 items ఉంటాయి. అంటే ఇంకా పొంగల్స్ అని మిల్లెట్స్ ఉంటాయి సార్ మా దగ్గర. అవి ఈ రోజు లేవు. రెస్పాన్స్ మాత్రం బాగుంది సార్. ఇవి ఒక 21 రోజు తింటే బీపీ, షుగర్ నార్మల్ అయిపోతుంది సార్. వచ్చిన వాళ్ళంతా చాలా ఫీల్ అవుతారు సార్. ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇస్తున్నాము, ప్లస్ మాకు ఉపాధి ఉంది, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం. ఎంతమంది మీరు దీనివల్ల ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? దాదాపు ఒక 15 మంది ఉపాధి పొందుతున్నాం సార్ ఇక్కడ ఈ స్టాల్లో. ఇక్కడ ఉన్న కస్టమర్ కూడా చాలా ఫిదా అవుతున్నారు. ఎందుకంటే మన ఆకలి తీర్చుతో పాటు హెల్త్ బెనిఫిట్గా చాలా ఉంది కాబట్టి చాలా ఫిదా అవ్వరు సార్ అందరు. మొత్తం కూడా చెప్తున్నారు. మొత్తం కూడా ఏదైతే జొన్నన్నం, చద్దన్నం తదితర అన్నాలతో కూడా మొత్తం ఇక్కడ ఫుడ్ కోర్టే ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. జ్యూస్
అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వారు ఒకటే చెప్తున్నారు, ఏదైతే చిన్ననాటి అప్పటి కాలంలో ఉన్నటువంటి వంటలను మళ్ళీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ప్రస్తుతం మరొక కోర్టు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కూడా ఈ మిల్లెట్స్ చద్దన్నం ఇక్కడ అందుబాటులో ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మనం చూస్తున్నాం, ఉదయం నుంచి కూడా వాకర్స్ వచ్చే వారందరూ కూడా ఇక్కడికి వచ్చి చద్దన్నం తిని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యానికి బాగుంటుంది, ఎలాంటి బీపీ షుగర్ అవన్నీ కూడా తగ్గుతున్నాయని కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఉల్వచారుతో మిల్లెట్స్ చద్దన్నం అనేది ఫేమస్ అని కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన నిర్వాహకులు ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎన్ని రోజుల నుంచి మీరు ఈ మిల్లెట్స్ చద్దన్నం చేస్తున్నారు మేడం? గత 12 సంవత్సరాలు అయింది సార్ నల్గొండలో ఉండబట్టి. నేను జొన్న రాగి అట్లా ఫస్ట్ స్టార్టింగ్ చేసిన తర్వాత ఒక 5 years తర్వాత క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, గుమ్మడికాయ, సొరకాయ, కీర అట్లా జ్యూస్ పెడతాం. న్యాచురల్, నో వాటర్, నో షుగర్, నో ఐస్, ప్యూరిగా ఇచ్చేస్తాం. 30 rupees అయితే తక్కువ ధరలో, ఏదైనా 30 rupees. జొన్న రాగి మిక్సింగ్ మొలకలు అప్పుడు కొంచెం తక్కువ ఉంది సార్, తక్కువ ఉంది. 2 days కాదు, 3-4 years చాలా కష్టపడ్డా సార్. కొంచెం ఇప్పుడు జనాలలో మన కరోనా వచ్చిన కాంచి కొంచెం పర్వాలేదు. ఎక్కువ అనారోగ్య సమస్యలు బీపీ షుగర్ వాళ్ళే ఎక్కువ తింటున్నాడు పరిస్థితి. అందరు తింటున్నారు ఇప్పుడు, అట్లేం లేదు. వాళ్ళు సగం వీళ్ళు సగం, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. బాగుంది అంటున్నారు సార్. ఉలవచారు అట్లా పప్పు, మా దగ్గర ఒక 5-6 రకాలు మిల్లెట్స్ చద్దన్నాలు ఉన్నాయి. వేడి జొన్న కట్టుకుంది, రాగి జొన్న జావా ఉంది. అట్లా ప్రిపరేషన్ మొత్తము ఎన్ని గంటలకు మీరు ప్రారంభిస్తారు? నేను ఒక్కదాన్నే చేస్తా సార్. 2కి లేస్తా, ఎవరు రారు కదా సార్, నేను ఒక్కదాన్నే చేస్తా. 2కి లేస్తా, 2:30కి లేచి ఇట్లా ఉడకబెడతా. ఇవి ఉడకబెడతా, ఇవన్నీ వండేస్తా. వేడి 2 రకాలు ఉంటాయి, 3 రకాలు గటకలు ఉంటాయి. జొన్న రాగి ఉండాలి. అట్లా ఉలవచారు పప్పు చేసుకుంటాం, చట్నీ చేస్తాం. ఇది కొత్తిమీర, పుదీనా, మునగాకు చట్నీ. 5:30 అవుతుంది సార్. 5:30కి అక్కడ మళ్ళీ ఆటోలో చదువుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాం. మళ్ళీ 1 అవుతుంది సార్. 1 మొత్తం కూడా చూస్తున్నాం. మేము మొట్టమొదటిసారిగా పెట్టినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది, కానీ రాను రాను క్రమంలో కూడా చాలా వరకు కూడా వీరు ఇక్కడికి వస్తున్నారని కూడా చెప్తున్నారు. మా దగ్గర ప్రతి ఒక్కటి కుదిరితే ముఖ్యంగా కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా బయట దొరికే ఫుడ్స్, ఇప్పుడు ఏదైతే ఆయిల్ ఫుడ్స్ ఉన్నాయో ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఏదైతే చద్దన్నము, మిల్లెట్స్, అదేవిధంగా రాగులు, సజ్జలు, జొన్నలతో తయారు చేసిన వాటితో తినడం వల్ల చాలా ఆరోగ్యకరంగా ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా వాకర్స్, ఉదయం నుంచి వచ్చిన వాకర్స్ అందరూ కూడా వాకర్స్ చేసిన అనంతరం ఇక్కడికి వస్తున్నారు. తర్వాత జ్యూస్ సెంటర్ సంబంధించి కూడా వాళ్ళు అక్కడ జ్యూస్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గుమ్మడికాయ జ్యూసు, అదేవిధంగా కీరా, పుదీనా జ్యూసు, గోధుమ గడ్డి జ్యూస్ అని వివిధ రకాల జ్యూసులు తయారు చేస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీ దగ్గర ఏమేమి జ్యూస్ దొరుకుతుంటాయి, జనాల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? మా దగ్గర క్యారెట్, బీట్రూట్, సొరకాయ, గుమ్మడికాయ, కీర, కాకరకాయ, అప్పుడప్పుడు గోధుమ గడ్డి వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇది అన్సీజన్ కదా సార్, ఎందుకంటే గోధుమ గడ్డి ఎక్కువ పెరగట్లేదు. ఎక్కువగా గుమ్మడికి, గోధుమ గడ్డికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఏంటి ఉదయం వాకర్స్ మొత్తం కూడా ఈ జ్యూస్ తీసుకుంటారు కదా, ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఏంటి లాభం ఏముంటుంది? ఇప్పుడు గుమ్మడికాయ, గోధుమ గడ్డి ఎక్కువ ఫేమస్ కదా, ఎందుకంటే అది బరువు తగ్గడానికి, వేడి తగ్గడానికి, కొలెస్ట్రాల్ తగ్గడానికి, డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కానీ సాల్వ్ అవుతుంటాయి అన్నమాట. గుమ్మడికాయ, కీర కూడా సేమ్, డైజెషన్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది అన్నమాట. మంచి రిజల్ట్ రావాలంటే గుమ్మడి ఒకటి. గోధుమ గడ్డి ఏమో అది బ్లడ్ ఇంక్రీజ్ కావడానికి, కొలెస్ట్రాల్ తగ్గడానికి, అలాగా ఒక మాటలు చెప్పాలంటే 80 రకాల రోగాలు న్యాయం చేస్తుంది అంట. అందుకని అది ఫేమస్. ఎంతమంది మొత్తం కూడా ఎంతమంది టీం? అంటే ఇప్పుడైతే ఇద్దరే ఉన్నాం. ఇప్పుడైతే ఎన్ని గంటలకు వస్తారు? మార్నింగ్ 6 to 9 వరకు ఉంటాం. 6 to 9 వరకు. ఓకే, ఎట్లా ఉంది మరి? అంటే ఇప్పుడు సమ్మర్ కదా సార్, ఇప్పుడు పర్లేదు. ఇంతకుముందుకు అన్సీజన్ కాబట్టి నార్మల్గా అట్లా. రైట్, మనం జ్యూస్ సెంటర్ దగ్గర ఉన్నాం. జ్యూస్ సెంటర్ వాళ్ళు కూడా ఉదయం నుంచి కూడా ఇది బూడిద గుమ్మడికాయ జ్యూసు, కీరా జ్యూసు ఇవన్నీ కూడా ప్రజలు వచ్చి తీసుకుంటున్నారని చెప్తారు. ఈ జ్యూస్ తాగడం వల్ల కూడా చాలా వరకు ఏదైతే బరువు, అదేవిధంగా ఫ్యాట్ ఈ తగ్గే ఉందని కూడా వీరు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక కోర్టు కూడా ఇక్కడ ఉన్నది. చిరుధాన్యాలతో కూడా చిరుధాన్యాలతో టిఫిన్ చేసే కార్యక్రమం ఇది. శివసాయి చిరుధాన్యాలను కూడా పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా రోజుల నుంచి కూడా ఇది రాజు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతి ఒక్కటి ఇక్కడ ఒకటి స్పెషల్ ఒకటి ఏంటి అంటే, మొత్తం కూడా ఎవరైతే ప్లాస్టిక్ వాడకాన్ని వాడకుండా కూడా మొత్తం
ఏదైతే మట్టి గ్లాసులు ఇది మొత్తం కూడా జ్యూస్ తయారు చేస్తున్నారు. అదేవిధంగా ఆ లెమన్ టీ, అదేవిధంగా ప్రతి రకాల టీలు కూడా అరేంజ్ చేస్తున్నారు. మొత్తం ఏదైతే మట్టి గ్లాసులతో కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం రాజు ఉన్నాడు. రాజును అడిగి తెలుసుకుని, రాజు ఏంటి నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ ఫీల్డ్లోకి వచ్చావు, ఎట్లా ఉంది? ఈ ఫీల్డ్లో వచ్చి ఇప్పుడు 7 years రన్నింగ్ సార్. నల్గొండలో ఫస్ట్ మిల్లెట్స్ పెట్టింది మనమే. ఇప్పుడు స్టార్టింగ్ చేసింది మనం. ఇప్పుడు మనం ఎందుకంటే మనం ప్రజెంట్ ఇప్పుడు గ్రౌండ్ కాడకు వచ్చేసి మనం మట్టి గ్లాసులో కూడా ఆర్గానిక్ జావా ఇస్తున్నాం అన్నట్టు. మనం వేడి వేడి గ్లాసులో ఇవ్వకుండా మట్టి గ్లాసులో జావా ఇస్తున్నాం, మట్టి కషాయం ఇస్తున్నాము. అన్ని న్యాచురల్స్ మా దగ్గర. కొర్రలతోటి, అరికెలతోటి, రాగి, జొన్న, సద్దలు, అన్ని రైస్ లేకుండా సద్దన్నంతో మిల్లెట్స్, సద్దన్నం కూడా మిల్లెట్స్ తోటే చేస్తున్నాం మేము అన్నట్టుగా. మామూలు రైస్, సద్దన్నము, ఈ మిల్లెట్స్, రాగులు ఇవన్నీ టిఫిన్స్ ఉన్నాయి కదా, ఈ టిఫిన్స్ తినడం వల్ల ఆ ప్రజలకు ఎలాంటి లాభం జరుగుతుంది? ఈ పర్యాటక జనాలు ఇంతకుముందు జనరల్ మన పూర్వకాలంలో మన తాతలు తినేది రైస్ వాడకుండా మొత్తం కొర్రలు, మిల్లెట్స్ తినడం వల్ల షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, వెయిట్ లెస్ కానీ చాలా జరగడం జరుగుతున్నది హెల్త్ కానీ. అదొకటి. మన దగ్గర మిల్లెట్స్ తోటి కూడా ఇడ్లీ ఉన్నాయి. కొర్ర ఇడ్లీ, రాగి దోశ, సద్దల దోశ, బియ్యం కలపకుండా మిల్లెట్స్ తోటి దోశలు ఉన్నాయి, ఇడ్లీ, ఆర్గానిక్స్, న్యాచురల్ ఫుడ్ అన్నట్టు. ఎన్ని గంటలకు వస్తారు మీరు? మీ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది? ప్రిపరేషన్ అంటే 4కి లేస్తాం సార్. 4 గంటలకు లేచి ఇంటికాడ చేసుకొని ఆటోలో వేసుకొని ఇక్కడ వచ్చారు 6కి స్టార్ట్ చేస్తాం. ఇంటి కాలేజ్ ఇక్కడ మొత్తం మన 20 రకాలు ఉంటాయి సార్. మొత్తం ఇడ్లీ, దోశ, మిల్లెట్స్ తోటి మొత్తం బోర్డు కూడా ఉంది, మెనూ కూడా. మొత్తం 20 రకాలు చేస్తాను. ఆర్గానిక్, న్యాచురల్స్ అన్నట్టు. మనం బియ్యం లేకుండా వాడతాం, ఆయిల్ వాడడం, బియ్యం వాడడం, లైట్ సాల్ట్ అన్నట్టు ఇది. ఓకే, రైట్. మనం చూస్తున్నాం మొత్తం కూడా ఆ మిల్లెట్స్కి సంబంధించిన టిఫిన్స్, అదేవిధంగా దానికి సంబంధించిన టీకి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొంతమందితో కూడా వాళ్ళు టీ తాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కషాయం, దానితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా బాగుంటుందండి, ఆరోగ్యంగా కూడా చాలా మంచిది. కొన్ని ఆకులు వైద్యపరంగా కొద్దిగా మిల్లెట్స్ టిఫిన్స్ మొత్తం కూడా మారుతున్న కాలంలో అనారోగ్య సమస్య ఎక్కువ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మిల్లెట్స్కి అలవాటు పడుతున్నారు. ఎట్లా చూడొచ్చు సార్? అవునండి, బీపీ, షుగర్లు కంట్రోల్ అవుతాయి. దీనివల్ల ఆరోగ్య సమస్యలు కూడా చాలా తగ్గుతున్నాయి. జనరల్గా మేము తాగి తిని చూసి చెప్తున్నాం. బాగుంటుందండి. అంటే వాళ్ళు కొంచెం సాంబార్, చట్నీస్ అవి కొంచెం దాన్ని తగ్గట్టుగా టేస్ట్ చేసి ఇస్తున్నారనమాట. పర్లేదు, చాలా బాగుంటుంది. పూర్వకాలంలో మన తాతలు ముత్తాతలు వాళ్ళు గట్టిగా ఉన్నారు. ఇప్పుడు మాత్రం మారుతున్న క్రమంలో కూడా అంటే యువతకు, ముఖ్యంగా ఇప్పుడు వచ్చే యువతకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు సార్? ఖచ్చితంగా మిల్లెట్స్ రోజులో ఒక్క పూటనే తినాలని సైంటిఫికల్గా కూడా చెప్తుందనమాట. ఎందుకంటే మొత్తము రైసు, గోధుమలు తింటే ఆరోగ్యానికి అంత కరెక్ట్ కాదని మన శాస్త్రవేత్తలు వాళ్ళు చెప్తున్నారు. రోజులో ఒక్కసారన్నా కొంచెం తినాలని అందరూ అలవాటు చేసుకోవాలని కోరుతున్నామండి. పరిస్థితి కనుక మొత్తం కూడా జావా తీసుకుంటున్నట్టు పరిస్థితి. సార్, మీరు ప్రతిరోజు కూడా జావా తీసుకుంటుంటారా? ఏంటి వాకింగ్ వచ్చి? అవునండి సార్. ఇప్పుడు మన హెల్త్ పర్పస్లో ఈ ఆయిల్ ఫుడ్ తగ్గడానికి, బీపీ, షుగర్ దగ్గర నుంచి వీళ్ళు కొంచెం మంచి ఐటమ్స్ పెడుతున్నారు. డైలీ మార్నింగ్ వాకింగ్ వచ్చినప్పుడు ఇది ఒకటి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది సార్. ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది, ఆరోగ్యం కూడా బాగుంది. ఓకే. ఈ టిఫిన్స్ సంబంధించి మిల్లెట్స్ టిఫిన్స్, చెద్దన్నం కూడా, రాగన్నం, జద్దన్నం ఇవన్నీ చూస్తున్నాం కదా. చిన్నప్పుడు ఇప్పుడు తిన్న కాలంలో ఇప్పుడు యువతకు కూడా ఇవన్నీ కూడా తెలియని పరిస్థితి. వాళ్ళకి ఎట్లా తెలిస్తే బాగుంటుంది? వాస్తవంగా మీరు ఏంటంటే వాస్తవం సార్. ఎందుకంటే చాలామంది పిల్లలకి తెలియదు. ఎంతసేపు మన ఇంట్లో ఆయిల్ ఫుడ్తో చేసిన ఐటమ్స్ ఉంటాయి, కానీ ఈ విలేజ్ ఐటమ్స్, నేచురల్గా ఉండే ఐటమ్స్ దొరకాయి. ఈ మిల్లెట్స్ అంటే తెలియదు, ఈ రాగులు అంటే తెలియదు, ఏం తెలియదు. ఇప్పుడు ఏమున్నా బీపీ రైస్ అలాంటి ఐటమ్స్తోనే పిల్లలు ఫిజికల్గా ఎట్లా తింటే బాడీ షేప్ అవుట్ అవుతుంది. వాళ్ళు రకరకాలుగా తిండి తిని బాగాలేదు. ఇలాంటి పిల్లలకి అలవాటు ఇస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి హెల్తీగా ఉండి మంచి ఆరోగ్యంగా ఉంటారని నా అభిప్రాయం సార్. మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎన్జీ కళాశాల మైదానం దగ్గర మొత్తం కూడా ఒక ఫుడ్ కోర్టు ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కొంతమందికి ఉపాధితో పాటు చాలా వరకు అనారోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా ఆరోగ్యాన్ని రక్షించడానికి కూడా వీరు చాలా దోహదపడుతున్నారని కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా ఇక్కడ చద్దన్నము, అదేవిధంగా కషాయము, తదితర జ్యూసు, అదే గోధుమ జ్యూసు, క్యారెట్ జ్యూస్ లాంటి జ్యూసులతో పాటు అన్నీ అందుబాటులో ఉండడం వల్ల వచ్చిన వాకర్స్ కూడా ఎన్జీ కళాశాలలో అంటే కూడా వాకర్స్కు ఒక ఫేమస్ ప్లేస్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఉంటారు. కాబట్టి వీరందరూ కూడా ఉదయం వాక్ చేసిన తర్వాత కూడా ఇక్కడ టిఫిన్స్, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ చేసి కూడా ఇంటికి వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇక్కడ వాతావరణం చూస్తే మొత్తము ఫుడ్ కోర్ట్ వాతావరణం కనపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.